హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బరువు తగ్గాలని నానా రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కదా. మరి ఒక్కసారి ఈ టిప్ ని కూడా ఫాలో అవ్వండి, డెఫినెట్ గా బరువు అయితే తగ్గుతుంది అంటున్నారు. అలా మనం స్లిమ్ గా కనిపించవచ్చు, అలాగే డిఫరెంట్ అనారోగ్య సమస్యల నుంచి కూడా ముందుగా వచ్చే కాంప్లికేషన్స్ ని కూడా మనం జాగ్రత్తగా ఉండవచ్చు అంటున్నారు. ఏమిటి ఆ ఇంగ్రీడియంట్, ఏ విధంగా అది బరువును తగ్గిస్తుంది, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అసలు అది మనకి ఎలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, ఈ వివరణ అంతా కూడా ఇవ్వడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ఎన్నో మ్యాజికల్ డ్రింక్స్ తాగాం సార్, బరువు తగ్గలేదు. మీరు ఏదో స్పెషల్ డ్రింక్ చెప్తా అంటున్నారు సార్. అసలు ఏంటి, ఏ విధంగా ఆ బరువు తగ్గుతారు? ఎవరైనా తగ్గారా మీ దగ్గర క్లయింట్స్? అది ఏ విధంగా మా అందరికి కూడా హెల్ప్ఫుల్ అని చెప్పొచ్చు. బరువు తగ్గాలి అనేసి చాలా మంది కోరుకుంటారు, Yes, కానీ sir. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి తగ్గుతలేదు. ఎందుకు తగ్గట్లేదు వాళ్ళు ఆలోచించారు, అవునా కదా? ఇప్పుడు నేను ఫలానా ఇది కరియాపాకు ఉంది, ఇది రోజుకి 1/2 కిలో తింటే బరువు తగ్గుతుంది అంటే ఖతం, నెక్స్ట్ డే నుంచి 3 రోజులు తింటారు. మళ్ళీ నేను చెప్పిన అనుకోండి, కొత్తిమీర ఉంది, దీంతో బరువు తగ్గుతుంది, దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి 100 గ్రాములు తినడు. అంటే ఇప్పుడు అదే నేను చెప్పిన అనుకోండి, మీరు రోజుకి అరగంట పైదలు నడవండి. అంటే వాకింగ్ చేయండి అని చెప్పినా అనుకోండి, అది చేస్తాం. ఏడా చేస్తారు, ఎవరు చేస్తారు? అమ్మా అది కుదరదు బాయ్. స్వీట్లు తినకండి. అరే తింటాం. అరే ఇప్పుడు ఉంది మాకు తిండి అయిపోయినాక లాస్ట్ బుక్క స్వీట్ ది పోవాలి. మైసూర్ పాక్ అన్న కావాలి, గులాబ్ జామ్ అన్న కావాలి, రసగుల్లా అన్న కావాలి, పేడ అన్న కావాలి, లడ్డు అన్న కావాలి, ఏదో ఒకటి కావాలి, అవునా కదా? మళ్ళా దాని తర్వాత అట్లీస్ట్ 8 గంటలు పడుకోవాలి. నేను చెప్పినా అనుకోండి, అరే ఎక్కడైతుంది, నెట్ఫ్లిక్స్ లా కొత్త సినిమా వచ్చింది, ఇవాళ చూడాలి, మళ్ళా రేపు 6ంటికి లేవాలి, వీకెండ్స్, అవునా కదా? ఎగ్జామ్స్, అలా డిఫరెంట్. మళ్ళా కొందరికి ఏంది, పిల్లలు అమెరికా, వీళ్ళు అమలాపురం, అవునా కదా? అమలాపురం కాల్స్, వీడియో కాల్స్. చెప్పు కుక్క ఏం చేస్తుంది చూపి ఒకసారి, కుక్క ఇంట్లో కుక్క ఉంది కదా, అవునా కదా? పిల్లలు వచ్చిండ్రా స్కూల్కి వెళ్ళి, ఏం బట్టలు వేసుకొని వెళ్ళిండ్రు, టిఫిన్ డబ్బా ఏం కలర్ ఉంది, దాంట్లో ఏం నింపేసి ఇచ్చినావు, ఇవన్నీ ముచ్చట 2.5 గంటలు. ఆ 2.5 గంటలు ఏ టైం నుంచి ఏ టైం? మనకు రాత్రి 11:30 నుంచి 2.5 గంటలు, అవునా కదా? ఇవన్నిటితోటి బరువు పెరుగుతుంది. చాలా ఉన్నాయి. మేము ఓన్లీ డైట్ చేస్తున్నాం, ఎందుకు బరువు తగ్గట్లేదు అనుకుంటున్నాం, కానీ ఇన్ని మిస్టేక్స్, ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి, అర్థమైంది. మళ్ళా దాని తర్వాత అది ఆలోచన ఉండదు, ఇవన్నీ ఆలోచించము, ఓన్లీ తింటే తగ్గుతాం అనేసి ఆలోచిస్తాం. ఎస్ సార్, అబ్సల్యూట్లీ రైట్. ఏం తింటే తగ్గుతామా అని ఆలోచిస్తున్నాము. డైట్ అయితే చేస్తున్నాం, కానీ ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. మీరు చెప్పినట్టు ఫోన్కి ఎక్కువ టైం కేటాయిస్తున్నాము. సో ఇలా కూడా బరువు పెరుగుతారు అయితే. సో మరి ఏం చేయమంటారు సార్? ఇవన్నీ కూడా మేము డైట్ మంచి మెయింటైన్ చేస్తాం, ఇవి కూడా మా వంతుగా మేము ట్రై చేస్తాం, మంచి స్లీప్ ఉండడానికి, స్ట్రెస్ ఫ్రీ ఉండడానికి, వాక్ చేయడానికి కూడా ట్రై చేస్తాను సార్, అయినా బరువు తగ్గట్లేదు. ఏమైనా టిప్స్ చెప్తారా, లేకపోతే ఇలా ఉండండి అని ఏమైనా చెప్తారా సార్? ఇట్లుండాలంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పినా కదా, అవి సుధరించుకోండి ఫస్ట్. ఓకే సార్, పక్కా. అవి అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి, గ్రీన్ కాఫీ అనేసి ఉంటది. గ్రీన్ కాఫీ మీరు వినలేదు కదా? గ్రీన్ టీ విన్నాము, గ్రీన్ కాఫీ కూడా ఉంటది. ఓకే, మార్కెట్ లో దొరుకుతుందా సార్? దొరుకుతుంది. ఆన్లైన్ లో మీరు కొట్టండి, గ్రీన్ కాఫీ బై ఆన్లైన్ అని కొట్టండి, వస్తుంది. డబ్బాలు వస్తాయి, వేరే రంగులు డబ్బాలు వస్తాయి. మీకు ఏది మీ బడ్జెట్ ని బట్టి తెప్పించుకోండి. అయితే ఏంటంటే ఇప్పుడు గ్రీన్ టీ ఉంటది కదా, వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. వైట్ టీ ఉంటది, వెయిట్ లాస్ కి హెల్ప్ మనం పరిచయం చేసాము, చాలా మంది కూడా ఫాలో అవుతున్నారు, బరువు తగ్గానని కూడా కమెంట్స్ పెడుతున్నారు. అవును. మళ్ళీ దాని తర్వాత మీరు మన ఇలైచీ ఉంటదా, ఇలైచీ పౌడర్, ఇంతే 2 చిటికెడుగులు మీరు నిమ్మకాయ రసంలో వేసుకొని, దాంట్లో షుగర్ వేయొద్దు మళ్ళీ. ఓకే సార్, అది కూడా రోజు తాగితే కూడా వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. మళ్ళా దాని తర్వాత ఆల్కలైన్ వాటర్ తోటి వెయిట్ లాస్ అవుతుందని ఇప్పుడు కొత్త వాళ్ళు అంటున్నారు, దాని మీద అంత రీసెర్చ్ లేదు ఇంకా. మళ్ళా దాని తర్వాత ఫైబర్ రిచ్ ఫ్రూట్స్, ఫైబర్ రిచ్ వెజిటేబుల్స్ రాగా తింటే వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే క్యాలరీలు తక్కువ అవుతాయి, అవునా కదా? అయితే గ్రీన్ కాఫీ, ఇవన్నీ చేస్తూ మీరు గ్రీన్ కాఫీ కూడా ట్రై చేయొచ్చు. ఎట్లా అంటే ఎవరికైతే కాఫీది అలవాట ఉంటది కదా, వాళ్ళు కాఫీలా చక్కెర ఎక్కువ వేసుకుంటారు, పాలు ఫుల్ బాయిల్ చేస్తారు, అందరికి పైన ఇట్లా ఒక లేయర్ ఉండాలి క్రీమ్ది. అయితే అట్లా కాకుండా
గ్రీన్ కాఫీ అంటే ఏంటంటే కాఫీ బీన్స్ చూసిండ్రా మీరు ఎప్పుడు ఎస్ ఏం కలర్ ఉంటాయి చెప్పండి బ్రౌన్ కిడ్నీ షేప్ లో అలా ఉంటాయి sir. అట్లా ఉంటాయి కదా గ్రీన్ కాఫీ ఏమో అంత రోస్ట్ చెయ్యరు అదే బీన్ ఉంటది అదే కాఫీ బీన్ ఉంటది ఓకే సార్ కానీ అంత రోస్ట్ చేయరు గ్రీన్ కలర్ లో ఉంటది దాన్ని పౌడర్ చేస్తారు దాన్ని పౌడర్ చేసి ప్యాకింగ్ చేసి అమ్ముతారు అది మీరు కప్లా వేడి నీళ్ళ వేసుకోండి ఓకే సార్ కొంచెం నిమ్మకాయ పిండుకోండి రోజుకి ఒక పూట తాగండి ఎనీ ఇది- టైం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఇది మెటబాలిజం ఫాస్ట్ చేస్తుంది ఇప్పుడు మీకు ఛాయ్ అలవాటు ఉందనుకోండి జర్ర ఇట్లా డిజీ డ్రౌజీ అయినప్పుడు ఒక ఛాయ్ తాగితే చాయ్ తాగుతాం జర యాక్టివ్ అయిపోతారు అవును సార్ అదే మీరు కాఫీ తాగినరు అనుకోండి ఛాయ్ తోటి ఒక గంట సేపు కోసం యాక్టివ్ అయితే కాఫీ తోటి 4 గంటలకి యాక్టివ్ ఉంటారు మీరు అవును సార్ అది ప్రూవెన్ అయితే ఈ గ్రీన్ కాఫీ కూడా అట్లాంటిదే గ్రీన్ టీ తోటి మీకు నెలలో దాంట్లో 1 కిలో తగ్గించే క్షమత ఉందనుకోండి గ్రీన్ కాఫీలో 2.5-3 కిలోలు తగ్గించే క్షమత ఉంటది ఓ రెట్టింపు ఒక నెల డబల్ మొత్తం మీరు వాడితే అట్లా కానీ మనం స్టార్టింగ్ లో చెప్పినాం కదా అవన్నీ కూడా ఫాలో చేయాలి మళ్ళీ దాని మీద ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కిడ్నీల ప్రాబ్లం ఉన్నోళ్ళు బీపీ ప్రాబ్లం ఉన్నోళ్ళు షుగర్ వ్యాధి ప్రాబ్లం ఉన్నోళ్ళు డాక్టర్ని సంప్రదించే వాడండి మళ్ళీ ఇంకోటి ఏంది అంటే హోమియోపతి మందులు వాడితే ఆ ఉన్న రోగం కూడా పోతుంది బరువు కూడా తగ్గుతుంది తగ్గుతారు ఎస్ సార్ ఇంతకు ముందు కూడా మనం 2-3 రకాల టీలు పరిచయం చేశాను కదా సార్ దానికంటే ఇది ఎక్కువ రెట్టింపు ఉంటుంది అంటున్నారు గ్రీన్ కాఫీ ఇది కూడా యాడ్ ఆన్ చేసుకుంటే ఇంకా అక్యురేట్ రిజల్ట్స్ ఉంటాయి అంటున్నారు అవును డెఫినెట్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే చాలా సతమతం అవుతున్నారు వెయిట్ ఎక్కువగా అండి లుక్ వైజ్ కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఏమైనా ప్రతిదానికి బరువు తగ్గండి అని బియ్యం చెక్ చేసుకోండి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇలాంటి సిచ్యుయేషన్ లో మీరు ఎలా డైట్ మెయింటైన్ చేయాలి ఏం తినాలి ఏం తినకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అని క్లారిటీ ఇస్తూ ఈ గ్రీన్ కాఫీ ఎస్పెషల్లీ దొరుకుతుంది ఇది వాడండి ఇన్ని డేస్ లో రిజల్ట్ ఉంటుంది తగ్గకపోతే కనుక హోమియోపతి మెడిసిన్స్ వాడండి అని తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక బ్యూటిఫుల్ టిప్ ని వండర్ఫుల్ టిప్ ని మాకు మా వ్యూవర్స్ కి పరిచయం చేసినందుకు నమస్తే సార్